అప్పుడైతే బాగుంటుండేది. తీరుడు బట్టి బీరుడు బట్టి ఆయన క్లియర్గా నీకు పంపిస్తాను, తీసుకో. ఒక పొక్కవాడ చూపించే కదండి గత కొన్ని సంవత్సరాలుగా ఈ డ్రైన్ మీరు చూస్తున్నారు చూడండి ఒకసారి. ఆ డ్రైన్ పలిగిపోయి ఎన్నో సంవత్సరాలు అవుతుంది, కానీ ఎన్నో మున్సిపల్ కమిషనర్ కానీ చైర్మన్ గారు చెప్పిన ఇటు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఈ కింది వాటర్ అక్కడికి వెళ్ళి దాదాపు వార్డుకెళ్ళి 3-4 వాటర్కి వెళ్ళి వచ్చే వాటర్ కూడా ఈ డ్రైన్ చెర్లకు డైరెక్ట్ చెర్లకు పోతుంది చూడండి. ఇది పోతుంటే చింతకుంట ఇలా కలుపుతుంటే చింతకుంట చెరువు పైనుంచి వెళ్ళి చింతకుంట చెరువులో గంగపుత్రులు అందరం పొద్దున ఈ చెరువు కాడికి వచ్చి చూడడం జరిగింది. చూసిన తోటి ఈ చేపలన్నీ కలుషితమైన వాటర్ తోటి చేపలన్నీ మీదికి తీరడం, ఇది ఏంది అని మేమంతా పరిశీలన చేసి చూస్తే మొత్తం చిన్నవి పెద్దవి అన్నీ ఏం లేకుండా అన్ని మీదికి తీరుడు, కింద కొట్టుకునుడు. ఇళ్ళ కొట్టుకునడం వల్ల మేము మీడియా వాళ్ళకు ఫోన్ చేసి రప్పించుకొని ఇది చూపించడం జరుగుతుంది. దీనివల్ల మాకు సంఘంకు సంబంధించిన 300-400 మంది జీవనోపాధి కోల్పోతున్నాం. దీన్ని వెంటనే ఆ డ్రైనేజ్ ఏదైతే ఉందో, అక్కడికి వచ్చిన డ్రైనేజ్ ఏదైతే ఉందో ఈ ముస్లిం వాడకంలో ఏది మన ఇస్లాంపూర్ మూల మీద మా సంఘ భవనం పక్కపన్న ఆ డ్రైనేజీ పలిగిపోవడం వల్ల ఆ నీళ్ళు ఇళ్ళకు వచ్చి కలుషితమై చేపలు చనిపోవడం జరిగింది. దీనికి గాను సంఘం గవర్నమెంట్ దృష్టికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, మున్సిపల్ కమిషనర్ గారిని కానీ ఇది చూసి మాకు తక్షణమే ఈ మా డ్రైనేజీని అది ట్యాగ్ చేయించి మాకు జీవనోపాధిని కల్పించాలని మేము కోరుకుంటున్నాం. చింతకుంట చెరువులోని చేపలు చేతికొచ్చే టైంలో జీవనోపాధి కోల్పోతుంది.
ఎందుకంటే పేరుకే మినీ ట్యాంక్ బండ్లా, పేరుకే మినీ ట్యాంక్ బండ్, చూస్తే మొత్తం డ్రైన్. చుట్టుపక్కల ఊరు మనకు సంబంధించిన వాడలు వాణినగర్ నుంచి వెళ్ళి కానీ, తులసినగర్ నుంచి వెళ్ళి కానీ, ఇస్లాంపూర్ నుంచి వెళ్ళి కానీ టోటల్ డ్రైన్స్ వచ్చే వాటరు మోరి డ్రైన్ పలిగిపోవట్లా డైరెక్ట్ చెరువులోకి వస్తుంది. చెరువులోకి వచ్చి ఆ కలుషితమైన వాటర్తో చేపలు ఆక్సిజన్ లేక చనిపోయి చేతికొచ్చే టైంలో చేపలు చనిపోతున్నాయి. ఎన్నోసార్లు కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాం, ఎన్నోసార్లు కూడా కమిషనర్ కూడా దృష్టికి తీసుకుపోయినా, చైర్పర్సన్ కూడా దృష్టికి తీసుకుపోయినా, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా వాళ్ళు ఏమాత్రం తీసుకోలేదు. ఆ డ్రైన్కి సంబంధించినవి కూడా ఆ వివిధ కారణాల వల్ల ఏదోటి కారణాలతో చెప్పుతూ ఇది డ్రైన్ అలాగే వాటర్ జగిత్యాలకు చుట్టుపక్కల వాటర్ అన్ని ఇక్కడికి వచ్చేట్ల ఆ చేపలు కానీ కలుషిత బట్టలు ఉతికే వాళ్ళకి కానీ, వాళ్ళకు చేతులకు కానీ బొబ్బలు వచ్చుడు, చేపలకు కూడా వాటి కురుపు లాంటి వివిధ రకాల రోగాలతోటి చనిపోతున్నాయి. ఎన్నోసార్లు కూడా వివిధ ప్రముఖ నాయకులకు కూడా చెప్పి మేము ఎన్నోసార్లు వినిపించుకున్నాం. కానీ ఇప్పుడు మేము మీడియా ముఖం ద్వారా తెలియజేస్తూ కలెక్టర్ కానీ మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్తుందిగా కోరుతున్నాం.